నవీన గారు, ఇంతకు ముందు రోజుల్లో పాతకాలంలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కనీసం ఒక 10-12 సంవత్సరాల ఏజ్ డిఫరెన్స్‌తో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అప్పుడు ఈ డైవర్స్‌లు అవి మనం ఎప్పుడు చూడలేదు. కానీ ఈ రోజుల్లో చాలామంది ఎక్కువ డిఫరెన్స్ ఉండకూడదు అని చెప్పి 1 ఇయర్, 2 ఇయర్స్ లేదా సేమ్ ఏజ్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. కానీ చాలా డివోర్స్‌లు చూస్తున్నాం మనం. అలా అనుకుంటే చాలామంది సెలబ్రిటీస్‌లో కూడా హస్బెండ్ కంటే వైఫ్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 5-6 ఇయర్స్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు. మళ్ళీ అసలు ఎందుకు ఏజ్కిను డివోర్స్లకి ఏమైనా సంబంధం ఉందా లేకపోతే? బేసిక్గా గర్ల్స్ అంటే లైక్ నా నాలెడ్జ్ ప్రకారం మాట్లాడుతున్నాను, ఆడపిల్లలకి తెలివితేటలు ఎక్కువ ఉంటారు జనరల్గా. సో మేబీ పెద్దవాళ్ళు ఆ రోజుల్లో చెప్పారు అంటే దెర్ ఇస్ అ రీజన్. ఏంటంటే ఈ పిల్లలు డామినేటింగ్ అయిపోకుండా అబ్బాయిల మీద కొంచెం అణుకుగా ఉంటారని. రెండోది అబ్బాయిలు కూడా వెన్ దే హ్యావ్ దట్, చిన్నగా ఉన్న అమ్మాయి అయితే కనుక బిట్ ఆఫ్ ప్యాంపరింగ్తో ఈ పిల్లని చిన్న చిన్న తప్పులు చేసినా ఏం చేసినా చెప్పుకుని సరిదిద్దుకోవచ్చన్న థాట్ ప్రాసెస్ ఉందేమో అని నేను అనుకుంటా ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారంటే సేమ్ ఏజ్ అయితే కనుక మేము మాట్లాడుకోవటానికి బాగుంటుంది, మా కంపాటబుల్ లెవెల్స్ బాగుంటాయి, అదే పెద్దవాళ్ళు అయితే కనుక దే సౌండ్ వెరీ మెచ్యూర్డ్ అట్లా ఆలోచిస్తారు. ఇప్పుడు అమ్మాయి కన్నా అబ్బాయి చిన్నవాడైనా కూడా వెన్ ద మెచ్యూరిటీ లెవెల్స్ అమ్మాయిలు ఈక్వల్ అని అనుకున్నప్పుడు దేర్ ఓకే టు ఈవెన్ గో ఫర్ ఎ బాయ్ హూ ఇస్ యంగర్ టు ద గర్ల్. నేనేం చెప్తానంటే కంపాటబుల్ లెవెల్స్ ఈజ్ వాట్ పిల్లలు చూసేది, కానీ ఏజ్ ఇప్పుడున్నట్టు ఆఫ్టర్ 2 ఇయర్స్ ఉండదు. 2 ఇయర్స్ల ఉన్నట్టు 20 ఇయర్స్ తర్వాత ఉండదు. సో మనం ఏజ్తో పాటు గ్రో అవుతూ ఉంటాం, మన మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్రాపప్ అవుతూ ఉంటాయి. వన్ ఫైండ్స్ డామినేటింగ్ ఓవర్ ద అదర్ పర్సన్. సో ఆ ఏజ్ గ్యాప్ అట్లీస్ట్ 2 to 4 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్యాప్ ఐ ఫీల్ ఈజ్ ఆల్వేస్ గుడ్ బిట్వీన్ ద చిల్డ్రన్. బట్ పిల్లలు ఇష్టపడి అన్నీ బాగుండి ముందుకెళ్ళి వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేసుకోగలిగితే కనుక చిన్న చిన్న డామినేటింగ్ సిచ్యువేషన్స్ కానీ అట్లాంటివి ఏదైనా వచ్చినా కూడా హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ పిల్లలకు ఉంటే పర్వాలేదు. కానీ లేకపోతే కంపాటబుల్ ఇష్యూస్ మాత్రం డెఫినెట్గా వస్తాయని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఇప్పుడు మాకు వచ్చే మ్యాచెస్లో కూడా పిల్లలు మాట్లాడుకునేటప్పుడు లైక్ అన్నిటికీ మనం డివోర్సెస్ అని మాట్లాడతాం, కానీ ఎక్కువ వాటిని ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నానంటే ఎవరైనా డివోర్స్ కేసెస్ ఎదురైనప్పుడు వై యూ గాట్ సెపరేటెడ్ అని అడిగినప్పుడు కంపాటబుల్ ఇష్యూస్ అని ఎక్కువ చెప్తూ ఉంటారు కదా. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం మా ఇద్దరికి కంపాటబిలిటీ లేదంటారు. లవ్ మ్యారేజెస్లో కూడా బోల్డ్ కంపాటబిలిటీ లేవని వస్తాయి. ఈ లవ్ మ్యారేజెస్ ఎప్పుడు ఎక్కువ ఎట్లా ఉంటాయి అంటే సేమ్ ఈక్వల్ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు, ఒకే క్లాస్మేట్స్ అలాగే ఉంటారు. కాబట్టి ఎక్కువ అట్లాంటివి ఎదురవుతూ ఉంటాయి. ఈ డామినేషను అన్నది వచ్చినప్పుడే ఈ గొడవలన్నీ మొదలవుతాయి. సో లెట్ గో థింగ్స్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఏజ్ గ్యాప్ కొంచెం అన్నా ఉంటే బెటర్ అని ఐ ఫీల్ ఇట్ పర్సనలీ. ఎవరికి కొంచెం ఉండాలి, అమ్మాయికా అబ్బాయికా? బాయ్ షుడ్ బి ఓల్డర్ దెన్ ద గర్ల్ అని నేను అంటున్నా. ఎందుకంటే బికాజ్ గర్ల్స్ ఆర్ టూ స్మార్ట్. సో అందుకోసం చెప్తున్నా. అక్క, మరి ఇంతకుముందు 10-12 సంవత్సరాలు పెద్ద అబ్బాయిని చేసుకున్నా కూడా వాళ్ళంత హ్యాపీగా ఎలా ఉండగలిగారు? అప్పుడు చిన్నప్పుడే పెళ్లి చేసేసేవారు రూపా. రెండోది ఏంటంటే ప్రాస్ అండ్ కాన్స్ ఆలోచించేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే పీపుల్ ఆర్ థింకింగ్ సో మచ్. ఇప్పుడు 20+ వచ్చే వరకు మ్యారేజెస్ అవ్వట్లా. అంత ఏజ్ గ్యాప్లో చూసుకుని అసలు లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ గురించి అవేర్నెస్ వచ్చేసింది జనాల్లో. అప్పుడు అంత దూరం పెద్దవాళ్ళు ఎక్కడ ఆలోచించేవారు? ఇప్పుడు పిల్లలకి ఇది మంచి సంబంధం అనుకుంటే వాళ్ళు బాగున్నారు, కొంచెం వెల్దీ పీపుల్, లేకపోతే గుడ్ పీపుల్, లేకపోతే కొంచెం మనకు అందని సంబంధం అట్లా అనిపించినప్పుడు ఈ ముందు వెనక ఆలోచించేవారు కదా. దట్ మచ్ ఆఫ్ ఏజ్ గ్యాప్ ఈజ్ ఆల్వేస్ నో. ఓకే, అంత ఏజ్ గ్యాప్తో వాట్ ఈస్ ద నీడ్ టు గెట్ దెమ్ మ్యారీడ్ దీస్ డేస్? పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే టైంలో ఒక ఈ ఏజ్ గ్యాప్ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే కంపాటబుల్ ఇష్యూస్ రాకుండా ఉండటానికి, కొంచెం ఒక అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఉండటానికి దట్ ఏజ్ గ్యాప్ ఈజ్ నీడెడ్ తప్పించి 10 years 12 years ఈజ్ నాట్ అన్ ఐడియల్ థింగ్. రైట్.